తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. అసెంబ్లీలో పెట్టాల్సిన పలు బిల్లులపై చర్చిస్తున్నారు. స్కిల్స్ యూనివర్సిటీ, రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాలపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. అసెంబ్లీలో పెట్టాల్సిన పలు బిల్లులపై చర్చిస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీ, రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాలపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ లైవ్ ద్వారా మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. అసెంబ్లీలో మీడియా కమిటీ హాల్ 1లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రివర్గంతో పాటు అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులంతా కూడా హాజరయ్యారు. ఈ కేబినెట్ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా రేపు అసెంబ్లీలో పెట్టాల్సినటువంటి పలు బిల్లులకు సంబంధించినటువంటి అంశాల కేంద్రంగా ఈ కేబినెట్ సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంతో పాటు అదేవిధంగా రేషన్ కార్డులు, రైతు భరోసాకు సంబంధించినటువంటి విధి విధానాలపైన మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపేటటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు మరొక వైపు లీగల్ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని పేర్లు మార్పులు చేయాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది. ప్రస్తుతం ఆ అంశాలకు సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించబోతున్నారు. చర్చించిన తర్వాత క్యాబినెట్ ఆమోద ముద్ర వేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం క్యాబినెట్లో చర్చిస్తున్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఎవరికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశంలో విధి విధానాలని రూపొందించడంతో పాటు మరొకవైపు గతంలో వైట్ రేషన్ కార్డుకు అర్హులు లేనటువంటి వారందరికీ కూడా వేల సంఖ్యలో రేషన్ కార్డులు ఉన్నాయి. అవి తొలగించడం, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించి క్యాబినెట్ ఆమోద ముద్రేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో మరి కాసేపట్లో క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫౌండేషన్కి కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ వేదికగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత దాన్ని ఆ బిల్లుకి సంబంధించినటువంటి అంశంలో రేపు అసెంబ్లీలో పెట్టేటటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో కూడా విధి విధానాలు రూపొందించబోతున్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు కింద రైతులకి రైతు బంధు ఇవ్వడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాగా పేరు నామకరణం చేయడం జరిగింది. రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో గతంలో ఎవరు అంటే దాదాపు వేల ఎకరాలకి పంటలు పండినటువంటి మెట్ట భూములన్నిటికి కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కట్ చేయడంతో పాటు ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే రైతు భరోసాను ఇవ్వాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ఆ ఏరువేతకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా చర్చించిన తర్వాత దానికి కూడా ఆమోద ముద్ర వేయబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో పాటు లీగల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో పలు పేర్లు మార్చాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. వీటిపైన కూడా ప్రధానంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అసెంబ్లీలో కమిటీ హాల్ 1లో కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పాలి మూర్తి. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.